ఎప్పుడు వెళ్తున్నావమ్మా? ఏంట్రా చీప్గా? భార్య లేకుండా 1 మంత్ స్పెండ్ చేసా, ఇంకో 1 అవర్ స్పెండ్ చేయలేవా? నీకెలా అర్థమైందా? నందు పాపం ముసల్ది రూమ్ లోనే. అవునమ్మా, ఇందాక నుంచి ఆకలి ఆకలిని కేకలేస్తుంది. ఆ తాళం ఇస్తే. అవసరం లేదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసింది కదా. బామ్మ నీళ్ళు అడిగితే బాటిల్ తీసుకెళ్లి విండోలోంచి ఇవ్వండి. ఇప్పుడు తాళం ఇస్తే ఏమవుద్ది? ఇవ్వను. ఏంట్రా ఇది? కథ ఇలా అడ్డం తిరిగింది. పాపం రాముడు రూమ్ లోనే బుక్ అయిపోయింది. నానా, ఒకవేళ బామ్మే దిల్లని తెలిసి అమ్మ లాక్ చేసిందంటవా? మీ అమ్మకి తెలిసే షూట్ చేసేది, లాక్ చేసేది కాదు. వెళ్ళి మీ దిల్లుకు చెప్పు ఈ సొల్లు. అందరూ లుక్ ఇచ్చేవాళ్ళే, నేను ఇస్తున్నా లుక్. వెళ్ళు. ఒకవేళ నిజం తెలిసిపోయిందేమో. ఏ నిజం తెలిసిపోయి ఉంటుంది? బామ్మ గెటప్ లో ఉన్నది నేనని తెలిసిపోయిందా? లేక సుజాత కూతుర్ని నేనని తెలిసిపోయిందా? లేక నా బతుకంతా నకిలీమయమైపోయింది. దిల్లు, దిల్లు, ఏమైంది బావా? అత్తే డోర్ ఎందుకు లాక్ చేసింది? నేనే బామ్మనని తెలిసిపోయిందా? పోలీసుల్ని పిలిపిస్తుందా లేక రౌడీల్ని పంపిస్తుందా? వాటిలో ఏదో డిసైడ్ అయిపోయి ప్రిపేర్ అయిపోవు. నేను వెళ్తున్నా. అబ్బా, ఈ టైంలో జోక్ ఏంటి? లేకపోతే ఏంటి? నేను వచ్చింది అక్కడ ఏం జరిగిందో చెప్పడానికేగా. మళ్ళీ నువ్వేంటి? సరే చెప్పు. ఇక్కడ టెన్షన్ తో చేస్తున్నాను. నీకు బీపీ, హార్ట్ వీక్, హార్ట్ అటాక్ లాంటివి ఏం లేవుగా? నీకు దండం పెడతారా బాబు, చెప్పు. అదే సన్ను, అన్ని విషయాలు చెప్పావా? అబ్బా, ఈ బాబు కొడుకులతో చేస్తున్నాను బాబాయ్. మావయ్య, నువ్వైనా చెప్పు, ఏం జరిగిందా? చెప్పలేదా? సన్ను ఇలాంటివన్నీ దాచకూడదు, చెప్పాలి. గట్టిగా అరిస్తే అత్తయ్యకి వినిపిస్తుంది, అరవకపోతే వీళ్ళు చెప్పేలా లేరు. మావయ్య, నీకు దండం పెడతాను, విషయం ఏంటో చెప్పు మావయ్య. అమ్మ నిన్ను తీసుకురావడానికి తన ఫ్రెండ్స్ తో మీ ఇంటికి వెళ్తుంది. ఏహే, నేను ఇక్కడ ఉంటే మా ఇంటికి వెళ్ళడం ఏంటి? తింగరదానా, ఇప్పుడు ఏం చేయాలి బాబా? చెప్పు మావయ్య. మా చేతుల్లో ఏమీ లేదు, అంతా చేయి దాటిపోయింది. అమ్మ చాలా పట్టుదలగా ఉంది, కోపంగా కూడా ఉంది. మీ ఫ్రెండ్ కాచాయిని వాళ్ళు కూడా వస్తున్నారు. మావయ్య, కింద ఏం జరిగిందో రన్నింగ్ కామెంటరీ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ టు డు? క్యా కర్నా హై అని అడుగుతోంది. ఏం చేద్దామో చెప్పండి. నిజం చెప్పి కాంప్రమైజ్ అయిపోవడమే. దాని తప్పించి మాకు వేరే మార్గం కనిపించదు. అదిగో కాతేరి ఆంటీ వాళ్ళు వచ్చేసినట్టున్నారు. వచ్చేసినట్టు కాదురా, వచ్చారు. అమ్ముడు, ఇప్పుడు వీళ్ళందరూ కలిపి మీ ఇంటికి వెళ్తే ఏమవుతుంది? తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆటలేదు. చూడు, ఏంటి సుజాత వాడు మరీను కొత్త మిషన్ తీసుకొచ్చి చెవిలో పెట్టుకోరా అంటే తలస్నానం చేయడం నా బాధ్యత అంటూ వెళ్ళిపోయాడు. పాపం, సంతోషంలేండి. ఆయన కాదు, నేను తలస్నానం చేసినంత హాయిగా ఉందక్క. అన్నయ్య, అమ్మో రే గుద్దుకోకు ఇటు. అన్నయ్య, నువ్వు వదిన కలిసి మిషన్ పెట్టండి. ఇదేమైనా కుట్టు మిషన్ ఆరా ఇద్దరు ఎత్తడానికి? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదు సుజాత, ఇట్రా. ఒక్క నిమిషం వీడి పైత్యాన్ని భరిద్దాం. వెళ్ళు. దేవుడా, మిషన్ పనిచేసేలా చేయి స్వామి. ఎలా శివ, వినిపిస్తుందా? అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ జిందులు. సుజాత, వీడిప్పుడు వినిపిస్తున్నందుకు ఏడుస్తున్నాడా, వినపడినందుకు ఏడుస్తున్నాడా? వినిపించినందుకు ఆనందంగా ఏడుస్తున్నాడు అన్నయ్య. ఎదురలేదు. అవునన్నయ్య, ఇప్పుడే చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా పొద్దుస్తమానం చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగా? అయితే సరే, చిట్టితలతో తర్వాత మాట్లాడుతున్నా. మాతో మాట్లాడేదేనా? శాంతి, నువ్వు మాట్లాడేదేనా? ఏమండి, బాగున్నారా? అదేంటే చూసా ఉన్నదే నటకారం. నేనేదో దేశం వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చినట్టు. ఒరే పిచ్చోడా, ఇప్పుడు నీకు చెవుడు వదిలింది కదా, మా అందరికి నువ్వు దూరం నుంచి వచ్చినట్టే లెక్కరా. శాంతి, మీ ఇద్దరు లోపలికి మాట్లాడుకోండి. నువ్వు ఉండన్నయ్య, ఎంతసేపు రూము అంటావు. అవునన్నయ్య, ఈ మిషన్ ఎంత అయిందంట? ఎంత అయిందిరా? జస్ట్ ఇప్పుడు అది అవసరమా? మనందరం కలిసి బయటకు వెళ్దాం. ఏమైంది? ఎక్కడో టంగ్ అని సూది పడ్డ సౌండ్ వచ్చింది. ఏమండి, ఇది నా పిన్నేనండి. పిన్ని వినిపించిందా? దీని సౌండా? మిషన్ బాగా పనిచేస్తుందండి. ఇంకా నయం, వీడికి మనసులో మాట్లాడుకునేది వినిపించింది కాదు, చచ్చూరుకునేవాళ్ళం.
ఇల్లంతా శుభ్రంగా తుడిచావు కదా? తుడిచానమ్మా. చెప్పు క్యాచి, ఎక్కడున్నారు? అబ్బా వచ్చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? రూమ్ లో పెట్టి లాక్ చేశాను కదా. యూ కమ్. ఏంటి? ఏం లేదు నందు. నో, సంథింగ్ ఏదో. అబ్బే ఏం లేదు నందు. ఆ ఓల్డ్ లేడీ లాక్ చేసినందుకు హర్ట్ అయ్యారా? నేనెందుకు హర్ట్ అవుతాను? అమ్మా, ఆ బామ్మ తిట్టే తిట్లు వెళ్ళలేకపోతున్నానమ్మా. కీసిచ్చే ఊరికి పంపించేస్తాను. ఇదిగో హర్ట్ అయింది వీడు. అమ్మా, ఎంతమంది వస్తారమ్మా? ఎందుకు? అన్ని కప్పులు గ్లాసులు పెడదామని. ఏ, మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మాట్లాడుకో, వెళ్ళు. చూడు, ఆవిడ ఎన్ని వేషాలు వేసినా నేను కీస్ ఇవ్వను, డోర్ తెరవను. ఏయ్, హాయ్ బేబీస్, కమ్ కమ్ కమ్. బేబీసా? ఇందులో బేబీ కూర్చోండి. డోంట్ వరీ, ఏం రాదులే. కూర్చోండి, కూర్చో. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్, కాఫీ? సారీ నందిని, ఆ రోజు మీ చిన్నత్తయ్య గారు చేసిన దానికి నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. అవును నందిని, మీ చిన్నత్త గారు ఎవరో వచ్చారంటగా, ఏరావిడ? హే, అరవకు, ఆవిడ చాలా వైలెంట్. మన కాత్యాయన్ని నడు వాజ్పేయిలా గిచ్చిందట. డోంట్ బి సిలీ. మనవడా! క్యాటీ, రిలాక్స్, సిట్ డౌన్. పట్టించుకోకు. 7 లివర్స్ లాక్ వేశాను. ఓకే నందిని, ఒకసారి మీ అత్తయ్య గారిని చూస్తాను ప్లీజ్. ఇదే మంచి ఛాన్స్, మనం వాడుకోవాలి. నువ్వు ఆమెను తీసుకెళ్ళు, నేను కీస్ తీసుకొస్తాను. రెండంటి చూద్దాం. గిరి, ఇంకా రాలేదేంటి? కొంపదీసి బావని కాని కట్టిపడేసిందా? మావిని పిలుస్తా. ఒరే హరిదాసు! హరిదాసా? హరిదాస్ ఎవరు నందిని? నేనే చెల్లమ్మా. మా పిన్ని నన్ను ముద్దుగా అలా పిలుస్తుంది. హరి. అవును కాత్యాయని, ఆ మంగళగిరి పిన్ని గారు నీ అంత హైటు వెయిట్ ఉంటుందా? ఆంటీలో సగం ఉంటుందండి. ఏంటి కాత్యాయని, అంత చిన్న పర్సనాలిటీని, దట్టు ఓల్డ్ లేడీని హ్యాండిల్ చేయలేకపోయావా? పదరాగిరి, దాని సంగతి చూద్దాం. మీ పేరేంటి చెల్లమ్మా? ఝాన్సీ అన్నయ్య. ఆ పేర్లోనే పౌరుషం ఉంది, ఆ పేర్లోనే వీరత్వం ఉంది, ఆ పేర్లోనే పొగరు ఉంది. మా అమ్మని విసిగిస్తున్న ఆ ఓల్డ్ లేడీని ఎదిరించగల శక్తి మీకే ఉంది ఝాన్సీ ఆంటీ. పదండి. నువ్వు తాళాలిస్తావా? బాబుగారు, ఆ పెద్దమ్మగారేనా ఇంతకు ముందు పనిచేసిన పని మనిషి మొగుడిని చిత్తగా బాధిందంట కదా? మీరండి ఆంటీ, మా బామ్మ పని పడుతుంది కానీ. అవును చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. ఝాన్సీ, వద్దు ప్లీజ్. లైఫ్ రిస్క్ తీసుకోకు. నువ్వు అసలే నాకంటే డెలికేట్వి. ఝాన్సీ, వచ్చి కూర్చో. నో నందు, మీ క్లబ్ మెంబర్ ని మ్యాన్ హ్యాండిల్ చేసిన ఆ ఓల్డ్ లేడీని అస్సలు వదలకూడదు. నువ్వు పద చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. హరి, వాట్ ఆర్ డూయింగ్? అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? షీస్ మై ఫ్రెండ్. నీ ఫ్రెండ్ గనకే నీ ప్రెస్టేజ్ కాపాడుతోంది. నువ్వు పద చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. హరి, ఝాన్సీ, లీవ్ ఇట్. ఆవిడ సంగతి నీకు తెలీదు. జర్మన్ షిప్ కంటే డేంజర్, కార్గో ఫ్లైట్ కంటే వైలెంట్. గ్రేట్ అయినా సరే తన అటాక్ చేస్తుంది. నువ్వు పద చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. రే మనవడా! విన్నావుగా ఝాన్సీ, రా నా మాట విను. చెల్లమ్మా, చెల్లమ్మా, మనవడా! గిరి, యు గో. అరవద్దని చెప్పు. అలాగే అమ్మా. ఈ సంగతి దిల్లుకు చెప్పకూడదు. చెప్తే ఎందుకు తీసుకురాలేదని నన్ను తిడుతుంది. మంచి ఛాన్స్ మిస్ అయ్యాం. ఏంటి ఆలోచిస్తున్నారు? మిషన్ పెట్టుకునే ఉన్నా. ఓ, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇందాక బయట మొక్కజొన్న పొత్తులవాడు ఏమన్నాడో తెలుసా? విన్నాను. ఆ ఆటో ఆడు ఏమన్నాడో విన్నావా? చూడండి, మీకు ఇవాళ నుంచి మాటలు వినిపిస్తున్నాయి, కానీ మాకలా కాదు కదా, ఎప్పటి నుంచో అంటే వినిపిస్తున్నాయి. ఏంటి? ఒరే, నిన్నటిదాకా నువ్వు చెవిటి దత్తమ్మే అనే కదా నీ మాటలకు అర్థం. అబ్బా. అరే, భర్త అనే వాడికి చెవుడు పోయింది, ఎక్కడైనా కొంచెం బాధ్యతగా ఉందాం అని ఉండాలి కదా. ఇదిగో పెద్ద మనిషి, మీకు వినిపించినప్పుడు నేను బాధ్యతగా లేననుకుంటున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే వినిపించకుండా ఉన్నప్పుడే బాగుండేది. ఈ తిట్లన్నీ వినిపించే కాదు, చిచ్చి బాధ్యత లేకుండా పోయింది. బాధ్యత నాకు కాదు, మీకు లేకుండా పోయింది. ఏ ఎందుకట?
నిద్రపోయేటప్పుడు మిషన్ ఎందుకండి? కల్లో వచ్చిన వాళ్ళ మాటలు వినిపించడానికా? బాధ్యత లేకుండా మాట్లాడుకో. అర్ధరాత్రి ఒకవేళ అన్నయ్య పిలిస్తే వినపడాలి కదా. అబ్బో, ఏంట ఇప్పుడు అత్తయ్య కాల్ చేయని వాళ్ళతో మా ఇంటికి వెళ్తే నారాయణ ఎంత కవర్ చేసినా బాబాయ్ మొత్తం పులిహార కిచిడి చేసేస్తాడు. అసలే ఆ కాచాయానికి నేనంటే ఒళ్ళు మంట. అత్తయ్యని బాగా రెచ్చగొడుతుంది. అత్తయ్య మరీ రెచ్చిపోతుంది. అమ్మ నారాయణ సరెండర్ అయి మొత్తం చెప్పేస్తే అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను అవుట్, నారాయణ అవుట్, అమ్మ అవుట్, పిన్ని కూడా అవుట్, బాబాయ్ 2 బుల్లెట్లతో అవుట్. ఏందిలు చేతులెత్తేసావా? అదేం కాదు కానీ వాళ్ళు బయలుదేరారా? నీకు చీర కూడా తెచ్చారు. 1 lakh అంట. అవునా? ఏ కలర్ చీర బావా? బార్డర్ ఏ కలర్ వచ్చింది? దానికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నారా? వస్తే ఇంత టెన్షన్ లో కూడా చీర రంగు అడుగుతావేంటే? మీ ఆడాలకి ఎంత పిచ్చంటే చిచ్చే. సర్లే, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. అవునా? మరి మా అమ్మ వాళ్ళకి వస్తున్నానని ఫోన్ చేశారా? మా అమ్మ దృష్టిలో మీ అమ్మలు వంటలు కదా, వాళ్ళకెందుకు చేస్తుంది? అబ్బా అదేలే బాబు, పిన్ని వాళ్ళకి ప్రతి దానికి రూల్స్ మాట్లాడతావు. ఆ జేకే లాగా. జేకే ఎవరు? ఎవరులే కాని బావా, ఒక పని చేస్తావా? తిల్లు, నన్ను ఇన్వాల్వ్ చేయదు. నీకు దండం పెడతా. ఎటో ఒక గంటలో విషయం ఏంటో తేలిపోతుంది. ఆ తర్వాత అప్పుడప్పుడైనా నేను చూడడానికి రానియకుండా చేయొద్దు. అంటే అదే నన్ను వెళ్ళగొట్టేస్తుందని ఫిక్స్ అయిపోయావా? ఏ నువ్వు కాలేదా? అడుగుతుంది నిన్నే, నువ్వు కాలేదా అంటున్నా. ఒక 10 నిమిషాల తర్వాత చెప్తా గానీ నువ్వు ఒక పని చెయ్. ఇప్పుడేగా చెప్పాను నా వల్ల కాదని. బావా చెప్పింది విను బావా, అనవసరంగా కోపం తెప్పించుకో. తెప్పిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? కోపం తెప్పిస్తే ఏం చేస్తావు? అమరావతి గురించి చెప్తావా? చెప్పుకో. బావా, లేడికి కళ్ళు లేక కాదు, కాలు లేక చిక్కిందట. ఏదో నాకు టైం బాగాలేదంతే. సర్లే కాని వాళ్ళని ఒక 10 నిమిషాలు కదలకుండా ఆపు. ఆపితే ఏం చేస్తావు? మనవడా ఏంటి సుజాత, వీడు ఇంకా లేచినట్లేదే? ఏమోనండి, చెవిలో మిషన్ వాడితో మాట్లాడదామంటే ఇంకా వీడు లేవలేదేంటి? ఉదయం నుంచి శాంతి కూడా కనిపించట్లేదండి. పాపం కబుర్లు చెప్పుకుంటున్నారేమో. పోనీలే, చెవిలో మిషన్ ఉంది కదా, చాలా కాలం తర్వాత చాలా మాడుకుని ఉంటారు. అదేకా మరి. శాంతి, ఏమ్మా అలా ఉన్నావు? ఏమైందమ్మా? ఏం లేదు బావగారు, నేను చెప్పేది కొంచెం గుండె ధైర్యం చేసుకుని వినాలి. ఏమైంది శాంతి? కొంప తీసి శివకసలు చెవుడే లేదట? ఊరుకో సుజాత, వాడి చిన్నప్పటి నుంచి ఉంది నువ్వా నేనా? వాడికి చెవుడులేకపోవడం ఏమిటి? ఏమా కొంపతీసి వాడేమైనా వేరెళ్దామన్నాడా? కాదు. మరి ఏమైంది? మరి రాత్రి రాత్రి మిషన్ పెట్టుకుని పడుకుంటే ఎందుకు తీసేయండి అన్నాను. ఎందుకన్నావు? మిషన్ పెట్టుకుని పడుకుంటే ఏమైంది? ఏమైందా? మిషను 2 ముక్కలైంది. ఏమైందిరా? ఏమనుంది గిరి? ఝాన్సీ చెల్లెమ్మ చెప్పిన మాటలన్నీ విన్నాదా? వినిసిందా? విందాంటి, ఝాన్సీ ఎవరో చూడాలని బామ్మ నాన్న గొడవ చేస్తుంది. చూసావా, నేను చెప్పానా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? గోంగూర. అరే 70 ఏళ్ళు పై పడిన ముసల్దానికి ఎందుకంత పౌంచం? అది ఇక్కడ కాదు, అక్కడ అడగాల్సిన మాట. అక్కడే అడుగుతాను, తాళాలు ఇవ్వు. బుజ్జమ్మా. అమ్మగారు, అందరికి కాఫీలు పట్రా, తాగి బయలుదేరతాం. నాకు స్ట్రాంగ్ కాఫీ. అలాగే అయ్యా. నాన్న, దిల్లు వెళ్ళి 10 నిమిషాలు ఆపమంది. ఎందుకు? ఏమో చెప్పలేదు. అలాగా? ఓకే. యా ఓకే. హరి, ఎక్కడికి? ఎక్కడికే? అన్నయ్య గారు, ఎందుకండి అనవసరంగా ఆవిడతో? ఆవిడ్ని కదిలించను, నాకు కదిలింది. క్యాచి, నువ్వు ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడితే ఆవిడకి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. యూనో? కోడలు పిల్ల వినేసిందేమో. వింటే ఏంటంట? బుజ్జమ్మా, నాకు అసలు మంచినీళ్ళు ఇవ్వు. అయ్యో, మీరెందుకు వచ్చారయ్యా? అడిగితే నేనే తెచ్చిచ్చేదానిగా.
ఈ మధ్యన నా కొవ్వు ఎక్కువైందట, తగ్గించుకోవడానికి వచ్చాను. మాట్లాడుకుంటూ తీసుకురా వెళ్ళు. హై. వచ్చేస్తుంది. అయ్యయ్యో అదేంటయ్యా పాలు అలా పారబోస్తున్నారు? పిల్లి పడింది, బల్లి పడింది. అయ్యో ఇప్పుడు ఎట్టా? అమ్మగారు అర్జెంట్ గా కాఫీ కలిపి తీసుకురామన్నారు. తీసుకురాదు కదా. ఒక నిమిషం ఇదిగో ఇవి తీసుకుని వెళ్ళి పాల ప్యాకెట్ వందకే చిల్లర ఎవరు 1000కి ఎవరిస్తారయ్యా? సెలరీ ఇచ్చినప్పుడే పట్ల వెళ్ళు. అమ్మయ్యా. బుజ్జమ్మా, అమ్మగారు కాఫీ ఇవ్వకుండా ఎక్కడికి? పాలలో బల్లి పడిందమ్మా. బల్లి పడితే అప్సెక్ను నందిని. ఒకవేళ మంగళగిరి పిన్ వచ్చేస్తుందేమో. ఏ మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏంటా మాటలు? అపశకునం అంటూ. నాకెందుకు టెన్షన్ గా ఉంది కానీ ఆ కాఫీ ఏదో నందిని వాళ్ళ ఇంట్లోనే తాగుదాం పదా. అదే అంటే మా ఇంటికి వచ్చిన అతిథులకి ఆ ముసల్దాని వల్ల కాఫీ కూడా ఇవ్వకుండా పంపిస్తే మా అమ్మ ప్రెస్టేజ్ ని డ్యామేజ్ చేసినట్టే. ఏమ్మా? యా యూర్ రైట్. కానీ పాలలో బలి పడింది కదా నందిని. చెల్లమ్మ నువ్వు నీ చాదస్తం. ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి పాల ప్యాకెట్ పట్టరా పో. అలాగే అయ్యగారు. ఫ్రెష్ మిల్క్ కాఫీ యూ డ్రింక్ మీ హ్యాపీ నదు ఠామ్ ఠామ్. ఏంటి కోడలి పిల్ల అని అరిచి ఇంతసేపు అయింది, ఇంకా రెస్పాన్స్ లేదేంటి? మళ్ళీ అరుస్తా. కోడలి పిల్ల. నీకు నా బాధ అర్థం కావట్లేదు నందిని. వెళ్దాం పదా. ఆవిడ వచ్చేస్తుందేమో. లాజిక్ లేకుండా మాట్లాడుకో. నేను లాక్ చేసి వస్తే ఎలా వస్తుంది? అయినా ఉండు, నేను చూసొస్తాను ఎందుకు అరుస్తోందో. ఏంటన్నా 10 నిమిషాలు వెళ్ళి ఆపమని ఎవరిని రావద్దని చెప్పి మళ్ళీ కేకలేస్తుంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. 10 వెళ్దాం. మనము ఊరికే వెళ్ళకూడదు. పద పాప మా భాస్కరం వాళ్ళు ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఈ చెవిటి మిషన్ 60తో పాటు 160 అయి ఉండేది అప్పు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన. ఏంటండి ఫోన్ వస్తుంటాను? రామారావుట. రామారావు లేదు, నాగేశ్వరరావు లేదు. అక్కడ పెట్టు. ఏమైంది బావగారు అలా ఉన్నారు? మీ ఆయన చేసే లీలకి ఇంకెలా ఉండాలమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు దొరగారు? అన్నయ్య వచ్చేసా. కూరగాయలు పంపించారా? నేను ఎక్కడికి పంపించలేదు. ఏంటన్నయ్య నేల క్లాస్ కూర్చున్నావు? నాకు తెలుసన్నయ్య 60,000 వేస్ట్ అయిపోయినని బాధపడతావు కదూ. కానీ నా బాధ్యత నాకు తెలుసన్నయ్య. అందుకే ఇకపై నా మీద నయా పైసా ఖర్చు కూడా పెట్టే అవసరం లేకుండా బాధ్యతగా ఇదిగో ఓ పని చేశాను. బలాదూరు బాసు అలాడీను ల్యాంప్సు. వదినా నువ్వు దేవత వదినా. అందుకే ముందుగా నీతోనే మాట్లాడతాను. ఇదిగో ఆ ఫోన్ పక్కన పెట్టు. ఈ ఫోన్ తీసుకో. తీసుకోక. మాట్లాడకూడదు. ఇదిగో అలా ఫోన్ లో మాట్లాడకుండా ఈ ఫోన్ లో మాట్లాడుకుందాం. పైసా ఖర్చు ఉండదు. ఇదిగో చెవులొట్టుకో. పెట్టుకోక. హలో మైక్ టెస్టింగ్. హలో వీడికి చిన్నప్పటి లీలలు ఎలా గుర్తొచ్చాయో ఇప్పుడు వీటితో మమ్మల్ని. అది కాదు శివా. కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. ఏంటి అరుపులు?
ఈ ఓల్డ్ లేడీకి ఆ కాట్ ఎత్తేంత స్ట్రెంత్ ఎక్కడిది? ఏ ఏంటి నిన్నే? జై కోడల్ పిల్ల, మర్యాదగా తలుపు తీస్తావా లేదా? ఇంపాసిబుల్. నువ్వెంత రిక్వెస్ట్ చేసినా నేను డోర్ తీసే క్వశ్చనే లేదు. ఏయ్, ఈ మంగళగిరి పిన్ని గురించి నీకు పూర్తిగా తెలీదే? తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు. So what? నీ ఎదవింగిలి పీసు తర్వాత ముందు తలుపు తీ. Shut up. చూడు, నువ్వెంత చెప్పినా ఆపే. నాకు బెదిరించటం భయపెట్టడం తప్ప బెదిరిపోవడం భయపడడం సాత కాదే. ఏంటే నువ్వు భయపెడితే నేను భయపడిపోవాలా? అసలు భయం భయం. పిన్ని ఎందుకు ఆవేశపడి గొడవ పెట్టుకుంటావు? ముందు ఆవేశం తగ్గించుకుని మంచిలు తాగు. నందు జగ్గు పట్టట్లేదు, తాళాలు. చూడు హరి, నువ్వు కాదు కదా వీళ్ళ గ్రాండ్ మా వచ్చి చెప్పినా నేను డోర్ తీసే ప్రసక్తే లేదు. గిరి, అవన్నీ నీట్ గా సర్దమని చెప్పు. అదేదో నువ్వే చెప్పొచ్చు కదమ్మా. ఈ బామ్మ నా మాట విందు. నా మాట విందు కదా పిన్ని. ఏంటిది? ఆఫ్టర్ ఆల్ టుడే ఆర్ టుమారో బరిల్ గ్రౌండ్ లో బర్న్ అయ్యే ఓల్డ్ స్టఫ్ కి ఇంత భయపడతారా? చిచ్చి. కల్పిస్తుంది కాబట్టి మీ అమ్మ తెగరెచ్చిపోతుంది. ఏంటి? ఈ ముచ్చట్లన్నీ తర్వాత ముందు తలుపు తీస్తారా లేదా? చూడు, ఎక్స్ట్రాల్ చేసావంటే రివాల్వర్ తో షూట్ చేసి పారేస్తాను. కోడలా, దాదాగిరికి వచ్చినా, రౌడీజంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, పోటుకొచ్చిన లెక్కన పోటుకి బలవుతాయి. తెరల్లో కెరటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి. హరి, నీకేమైనా అర్థమైందా? నాకేమీ అర్థం కాలేదు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? చూడు, నోరెత్తితే నెల రోజులు 1 month 30 days వరకు డోర్ ఓపెన్ చేయను. మైండ్ ఇట్. అసలు నీకు బుర్రలేదు. ఇప్పుడైనా బతిమిలాడి బయటికి రావచ్చు కదా. బతిమలాడితే మాట వినే రకం కాదు మావయ్య. అవును, వాళ్ళు ఇప్పుడే వెళ్ళట్లేదు కదా. ఏదో మేనేజ్ చేసావులే, ఇంకో పావు గంట ఉంటారేమో. అమ్ముడు, ఈ పావు గంటలో నువ్వేం చేయగలవు? మీ అత్తేమో 4 రోజుల వరకు తలుపు తీనంటోంది. దిల్లు, నా మాట విని నిజం చెప్పే. 4 రోజుల తర్వాత అమ్మ మామూలు అయిపోతుంది. గిరి, వస్తున్నా. ఒరే, మనం ఇంకాసేపు ఇక్కడ ఉంటే మనల్ని లోపల పెట్టి 30 days వరకు తలుపు తీదు. ముగ్గురికి ఫుడ్ పెట్టేవాడు కూడా ఎవరు. వస్తాం అమ్ముడు. దిల్లు, ఇంకో అరగంట మేనేజ్ చేయనా? అక్కర్లేదు బావా, పావు గంట చాలు. అంటే 15 minutes. ఓకే, పదరా.